మాజీ మంత్రివర్యులు హరీష్ రావు జన్మదినం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులు హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సంగారెడ్డి పట్టణ కొండాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, చింత సాయినాథ్, విజయేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, మధుసూదన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను, కార్మికులను, కర్షకులను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడంలో కేసీఆర్ తర్వాత హరీష్ రావుకు అంత పేరుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నరసింహులు, వేణుగోపాల్ స్వామి, మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, చక్రపాణి, కౌన్సిలర్లు జీవి శ్రీనివాస్, విఠల్, అజ్జు, అశ్విన్, విఠల్ రెడ్డి, శ్రీనివాస్, ఇంద్రారెడ్డి, సంతోష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరు వచ్చి వాళ్ళు తీసుకోవడం వస్తుంది అన్న జర్ర ఆయన తలకాయ లేవాడితే తల మళ్ళండి ఒకసారి రికార్డ్ చేయలే ఇప్పుడు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కూడా చురుకుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉద్యమకారులకు ధైర్యాన్ని ఇస్తూ విద్యార్థులను, కార్మికులను, కర్షకులందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేయడంలో కేసీఆర్ తర్వాత స్థానంలో ఉన్నటువంటి తన్నీరు హరీష్ రావు గారు వారి జన్మదినం సందర్భంగా ఈరోజు సంగారెడ్డిలో స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్ అన్న ఆదేశాల మేరకు మరి ఇక్కడ పట్టణాధ్యక్షులు, అదేవిధంగా మండలాధ్యక్షులు, ముఖ్య నాయకులు అందరం కలిసి మరి నవీన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి హరీష్ అన్న అభిమాని నవీన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి 16 మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ముందుగా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి హరీష్ అన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీష్ అన్నకు చాలా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటారు. ఎందుకంటే అభిమానులు అంటే మరి ఏదో కాదైనా నిజంగా కూడా అభివృద్ధి కాముకుడు, మరి నిజాయితీగా కష్టపడే తత్వం, రాబో తరాలకు రాజకీయాన్ని ఒక ఆదర్శంగా నిలిపేటటువంటి వ్యక్తి హరీష్ అన్న. కాబట్టి ఆ భగవంతుడు కూడా అతనికి నిండు నూరేళ్లు చల్లగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని కోరుతూ, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న అభివృద్ధి మీద కానీ ప్రజలకు ఇబ్బంది ఎక్కడుంటే అక్కడ మరి 24/7 అన్నట్టు మరి 108 అంబులెన్స్ ఎట్లుంటో మరి హరీష్ అన్న ఫోన్ కావచ్చు, ఆయన అందుబాటులో కావచ్చు, ఆ విధంగా ఉంటాడు. కాబట్టి ఆయనకు ఆయురారోగ్యాలు అని చెప్పి భగవంతుడు ప్రసాదిస్తూ మరి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. తర్వాత కేక్ కట్ చేసి హరీష్ అన్నకు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలందరి పక్షాన మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తయారు చేసినటువంటి తెలంగాణ ఆణిముత్యం రాజకీయాలకు కొత్త నిర్వచనం చూపిస్తున్నటువంటి మన హరీష్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక బ్లడ్ బ్యాంక్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ సహకరిస్తున్నటువంటి నవీన్ కుమార్, వారి మిత్ర బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి గుండెలో మా అన్న అనిపించుకునే స్థాయికి హరీష్ అన్న చేరుకోవటం మాకు చాలా సంతోషం. ఒకప్పుడు మహా నాయకులని మా అన్న అని పిలుచుకునేవాళ్ళు.
అట్లాంటిది ఈ తరానికి హరీష్ అన్న అవటం మేము చాలా సంతోషిస్తున్నాం. రాజకీయాలకి ఒక కొత్త అర్థం చూపిస్తూ ఉన్నారు. అంకిత భావానికి, పట్టుదలకి ఇప్పుడున్న సమాజంలో ఒక నిలువెత్తు నిదర్శనం. కేసీఆర్ గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి ఒక ఆణిముత్యాన్ని ప్రజలకు అందించినందుకు, భావి తరాలకు, భవిష్యత్ తరాలకు, యువతరం మొత్తం కూడా ఆదర్శంగా చూసుకోవడానికి ఒక నాయకుడిని తెలంగాణకి అందించినటువంటి కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం. బుచ్చిరెడ్డి గారికి, విజేందర్ రెడ్డి గారికి, మండల అధ్యక్షులు చక్రి గారికి, కలివెంల మత్స్యన్ రెడ్డి గారికి, అట్లాగే పట్టణ అధ్యక్షులు వెంకన్న గారికి, నర్సన్న గారికి, మసూద్ గారికి, అజీంబాయ్ గారికి ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే హరీష్ అన్న. హ్యాపీ బర్త్డే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.